హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన అండి. పిల్లలకి హాలిడేస్ అప్పుడు నేను ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన అనమాట. చాలా టేస్టీగా వచ్చింది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఇది హెల్దీ లడ్డు కాబట్టి బయట నుంచి తెచ్చిన నెయ్యి వాడుకుంటే ఎట్లుంటుంది? బాగుండదు కదండి. అందుకని చెప్పి నేను ఇంట్లో నెయ్యి నిండుకుందని చెప్పి వెన్న తీస్తున్నాను అనమాట. ఇది ఎలా చేసిన అంటే పాలు మనము వేడి చేస్తాం కదా స్టవ్ పైన పెట్టేసి, అప్పుడు వేడి చేసిన తర్వాత అది మంచిగా అట్టు కట్టేంత వరకు మనం వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట పాలను. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అయితే మనకి అట్టు మంచిగా ఇట్లా పైకి తేలినట్టుగానే ఉంటుంది. ఆ అట్టును తీసి మనం వేరొక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఎప్పటిదప్పుడు. అలా ఏ రోజుకి ఆ రోజు నేను అలా అట్టును తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో 20 డేస్కైనా 1 మంత్కైనా అట్టు ఉంటుంది కదండి, దానిని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసుకోవాలి ఒక 4-5 గంటలు. కూల్ వాటర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకొని కూల్ వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకి వాటర్లో తేలి ఇలా వెన్న ముద్దలాగా వస్తుంది అన్నమాట మిక్సీ జార్లో. మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. పాత వీడియో ఒకటి ఉంది, అది క్లియర్గా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేము డైలీ 1 లీటర్ అయితే పాలు తీసుకుంటాం కదా. మాకు 1 మంత్కి ఇలా నెయ్యి 3/4 కేజీ వరకు అయితే తయారవుతుంది. ఎప్పుడైనా 1.5 మంత్కి కూడా నెయ్యి చేస్తానన్నమాట. అప్పుడు కేజీ వరకైనా వస్తుందండి. మేము అప్పుడప్పుడు పప్పు కర్రీలోకి, పులుసు కర్రీలోకి కూడా వేసుకుంటాం. ఇంకేదైనా బాబుకి కూడా అప్పుడప్పుడు హాస్టల్కి కూడా పంపిస్తానన్నమాట. 1/4 కేజీ 1/2 కేజీ అట్లా. ఇంకా ఇలానైతే నేను వెన్న ముద్దనైతే చేసుకొని అలా బౌల్లోనైతే వేసుకున్నా. 45 మినిట్స్ అయితే పట్టిందండి ఇదంతా, ఈ వెన్న ముద్దలన్నీ కరిగి నెయ్యి కావడానికి అయితే. ఈరోజు మీకు కరెక్ట్ డైరెక్షన్లో వీడియో అయితే కనబడట్లేదు కదండి. అది ఎందుకంటే నేను పొడుగు షార్ట్ వీడియో లాగా తీసిన అనమాట. ఫోన్ పొడవుగా పెట్టి తీస్తే ఇట్లనే ఉంటుంది. నేను అసలు లాంగ్ వీడియో పెడతానని అయితే అనుకోలే, లెంతీగా ఉందని చెప్పేసి ఇంకా ఇందులోనే నేను చేపల పులుసు కర్రీ చేసిన కదా, అది కూడా యాడ్ చేసిన కాబట్టి ఇంకా లాంగ్ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. అందుకే మీకు వీడియో అప్పుడప్పుడు ఇలా తిరిగినట్టుగా అనిపిస్తుంది, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేసి ఒక 40-45 మినిట్స్ మంచిగా మరిగించుకున్న తర్వాత అట్టు లాంటిది ఏమైనా మీగడది ఉంటే అడుగున కొంచెం మాడిపోయినట్టు ఉంటుంది. ఆ తర్వాత మనకి నెయ్యి అనేది ఇలా మంచిగా కరిగి ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత మనము వడగట్టుకుంటే సరిపోతుంది. ఎంతైనా ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇల్లంతా ఒకటే గుమగుమలు అనమాట. మనం బయట నుంచి తెచ్చుకున్న నెయ్యి అంత ప్యూర్గా అనిపించదండి, నాకైతే నచ్చదు. నేనైతే చెప్పిన కదా ఎప్పుడు తెచ్చుకోలేదు. ఇప్పుడైతే నాకు కేజీ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. అది చల్లారిన తర్వాత గడ్డగట్టిన తర్వాత నేను ఎలా పూసలాగా ఉందో చూపిస్తానండి తర్వాత. ఇప్పుడైతే నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యితో డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇదంతా నేను చేయలేదులేండి, పాప అయితే చేసింది. తనకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. కిచెన్లోకి వచ్చి ఇలాంటి డిఫరెంట్ ఏదైనా చేయడం అంటే ఇష్టం అనమాట. తనకి ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి నేను వెనకాల అన్నీ అందిస్తూ ఉంటానన్నమాట. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి. నేనైతే ఇలా బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఇంకా డ్రై కిస్మిస్లు, వాటర్ మిలన్ గింజలు, గుమ్మడి గింజలు, గసగసాలు ఏమన్నా మిస్ అయితే వీడియోలో చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మిస్ అయినా అని కామెంట్ అయితే పెట్టకండి. ఖర్జూరాలు అయితే మేము కొంచెం స్వీట్ తక్కువ ఉన్నవే తీసుకున్నాము. పిల్లలైతే అస్సలు స్వీట్ తినరన్నమాట. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే స్వీట్ ఖర్జూరాలు బాక్సెస్లో ఉంటాయి కదండి, కొంచెం బ్లాక్గా, అవి తెచ్చుకోండి. లడ్డు కూడా చుట్టడానికి మంచిగా వస్తుంది, స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మా పిల్లలు కానీ మా వారు కానీ అస్సలు స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి నేను కొంచెం చప్పగా ఉండేటివే తీసుకొచ్చిండు మా బాబు అయితే. ఇంకా అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటూ తీస్తూ ఉందన్నమాట పాప. ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్నాం. లేక మీరు మిక్సీలోనైనా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టము. ఇలా అయితే కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము చిన్న ముక్కలుగా కట్ చేసినాం. చాలా టైమే పట్టింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ మంచిగా దూరగా నెయ్యి వేస్తూ వేయించుకోవాలి. ఇవి ఎంత మంచిగా వేగితే అంత మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకొని మనము ఒక బౌల్లోకి తీసుకుంటాం కదా, లాస్ట్లో ఇలా ఖర్జూరం గింజలు తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా కొంచెం నెయ్యిని వేసి వేడి చేసుకోవాలన్నమాట. మనము ముద్దలు కట్టడానికి ఈజీగా కరిగినట్టు అవుతుంది అనమాట, ఇలా పొడిగా లేకుండా.
మీరు ఎక్కువ స్వీట్ ఉన్న ఖర్జూరాలు తీసుకుంటే తొందరగా ముద్దలైతే కట్టడానికి వస్తాయి. మాకైతే కొంచెం ఇబ్బంది అయిందనమాట. మరి ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి కొంచెం కష్టపడుతూ ముద్దలైతే కట్టుకున్నాము లడ్డూలు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఖర్జూరం వేడెక్కిన తర్వాత ఇలా అన్నీ కలిపి ఒక బౌల్లోకి తీసుకొని మంచిగా చేతితో కలుపుకుంటే సరిపోతుంది. మన ఖర్జూరాలు క్వాంటిటీ అయితే నేను ఎవ్వి చెప్పలేదండి. ఎవ్వి ఎక్కువ వేసుకున్న ఏం లేదు, ఎవ్వి తక్కువ వేసుకున్న ఏం లేదు, మీ ఇష్టం అనమాట. ఖర్జూరాలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వేసుకోండి. మా పిల్లలైతే స్వీట్ వద్దు మమ్మీ, లైట్గా ఉండాలని చెప్పేసి కొన్నే ఖర్జూరాలు వేసుకున్నారు. ఒక ప్యాకెట్లో సగమే వేసుకున్నారన్నమాట. అందుకోసం అయితే కొంచెం లడ్డు చుట్టడానికి మీకు అలా పొడి పొడిగా అనిపిస్తుంది. అయినా పర్వాలేదండి, సూపర్గా వచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి. ఇవి ఒక 10 days వరకు అయితే వచ్చినాయండి. మాకైతే అందరం తిన్నాము, పిల్లలే కాదు మేము కూడా తిన్నామన్నమాట. రోజుకొక 2 లడ్డూలు తింటే సరిపోతుంది. చాలా చాలా హెల్దీ కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను ఒక గాజు సీసాలోనైతే పెడుతూ ఉన్నాను అనమాట. ఇలా ఎయిర్ టైట్ క్యాప్ ఉన్నది తీసుకొని మనం గాజు సీసాలో పెట్టుకుంటే 15 days వరకైనా టేస్ట్ మారకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయటనే నేను ఎదురుగా అక్కడ పెడతానమాట. ఎదురుగా పెడితేనే ఎప్పుడు కనబడితే అప్పుడు తింటూ ఉంటారు. అట్లయితేనే మంచిగా తొందరగా తింటారనమాట. చాలా రోజులైనా కూడా స్మెల్ వస్తాయి కదా ఏవైనా కూడా ఇట్లాంటివి. అందుకని చెప్పి వడవాలని చెప్పి ఎదురుగా కనబడేటట్టే పెడతానమాట బాటిల్. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొని తింటూ ఉంటారు. అదన్నమాట. ఇంకా కొన్ని మిగిలినాయి, ఇంకొక సీసాలో హాఫ్ వరకు అయినాయి అనమాట. అవన్నీ ప్యాక్ చేసేసి ఒకసారి టేస్ట్ చేస్తూ ఉన్నాను. టేస్ట్ అయితే ఎక్కువ స్వీట్ లేకుండా మంచిగా అనిపించినాయి అనమాట. సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే. మా ఇంట్లో పిల్లలకైతే బాగా నచ్చినాయి. ఇంకా మళ్ళీ ఒకసారి చేయి మమ్మీ అంటూ ఉన్నాడు బాబు హాస్టల్కి వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఒకసారి తను వెళ్ళేటప్పుడు అయితే చేసి పంపిస్తానన్నమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ తక్కువ స్వీట్నెస్ అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా హెల్దీగా పిల్లలకు పెట్టుకోవచ్చు. నేను నెయ్యి చూపిస్తా అని చెప్పినా కదండి, కొంచెం గడ్డలాగా కట్టిన తర్వాత చూసిరు కదా ఎంత పూసలాగా ఉందో. మనము బయట తెచ్చుకున్న నెయ్యి అయితే అలా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ నెక్స్ట్ సండే రోజు వీడియో అనమాట. ఇది మా వారైతే బొమ్మ చేపలు అయితే తీసుకుని, మా ఇంట్లో వాళ్ళకి ఈ చేపల పులుసులో ములక్కాడలు వేసి చేయడం అంటే ఇష్టం అనమాట. ఈరోజు మీరు చూడబోయేది అదే కర్రీ. చికెన్ అయితే ఎక్కువ తినము, ఎక్కువ మా వారైతే ఫిషే తీసుకొస్తాడు, హెల్దీ కదా అని చెప్పేసి. ఇక్కడ అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకొని అలా పక్కన పెట్టేసుకున్న. ఇంకా ఇక్కడ వేయించిన రైసు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఇంకా కొన్ని లవంగాలు, కొంచెం చెక్క అన్నమాట. అవన్నీ దూరగా వేయించుకుని నేను ఫస్ట్లో వీడియో చేసినప్పుడు చేపల పులుసుకి ఉల్లిగడ్డ కాలుస్తూ ఉంటా కదండి స్టవ్ పైన. ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేసిన అనమాట. కొంచెం ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేస్తూ ఉన్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉంది, కాకపోతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా పొట్టు తీసి పెట్టేసుకున్నా. మెంతాకు కూడా అలా వాటర్లో కడిగి పెట్టుకున్నా అనమాట. ఇంకొకటి చింతపండు కూడా రసం కోసం నీళ్ళల్లో కడిగి పెట్టేసుకున్నా. ఇంకా చేప ముక్కలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎప్పుడైనా మనము ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత నిమ్మరసం పిండుకోండి. ఒక కాయ 2 ముక్కలు కట్ చేసి కొన్ని వాటర్ వేసి ఆ నిమ్మరసం అందులో పిండి ఒక 10 minutes 20 minutes మీకు వీలైనంత ఆ నిమ్మరసం వాటర్లో ఉంచండి. ముక్క అనేది అస్సలు నీచు వాసన రాదు. కారం, పచ్చిధనియాల పొడి, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. అల్లం వెల్లుల్లి ఇంకా నూనెలో వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నా కదా, అది కూడా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మెంతి ఆకులను వేసి ఫ్రై చేసుకుంటూ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా నూనెలో మంచిగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలి. ఇంకా చేప ముక్కలు వేడెక్కలేదు కాబట్టి నేను గరిటతో కలుపుతూ ఉన్నానన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా ఆ గిన్నెతోనే కిందికి మీదికి అనుకుంటూ ముక్కలను కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట.
ఈ చేప ముక్కలు మీకు కలర్ చూస్తే ఫ్రై అయినాయా లేదా అర్థమైపోతుందండి. కలర్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. వైట్ కలర్లో లేకుండా మొత్తం ఆయిల్ పీల్చుకొని మసాలా అదంతా మంచిగా పట్టుకొని కలర్ మంచి కలర్లోకి వస్తాయి అన్నమాట. అప్పుడు మనము ఈ చింతపండు రసాన్ని తీసి పెట్టుకుంటాం కదా, ఆ రసాన్ని వేసుకొని మనకి ఎన్ని వాటర్ అవసరమో అన్ని వేసుకోవాలన్నమాట. మీ చింత పులుపుని బట్టి మీరు వేసుకోండి, ఓకేనా. ఇక్కడ నాకు సరిపడంత వాటర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ధనియా పౌడర్ ఇంకా రైస్ అవన్నీ నేను మిక్సీ చేసుకున్నా కదా పౌడర్ లాగా, అది ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నా. అందులో రైస్ ధనియాల పొడి ఎక్కువ ఉందండి, మెంతులు అవన్నీ కూడా కొంచెం తక్కువనే అనమాట. మీరు చూసుకొని అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా వేసుకోవడం వలన కర్రీ అనేది పుల్లగా లేకుండా చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట. మరి చిక్కగా కాదు, మరి పల్చగా లేకుండా. చేపల పులుసు అంటే మరి నీళ్ళలాగా ఉంటే మంచిగా ఉండదు కదా. ఇలా అన్ని మసాలాలు పేస్టులు అన్నీ వేయడం అయితే అయిపోయింది, ఇంకా ఉడకడమే ఆలస్యం అనమాట. ఇలా ఒకసారి కలిసే వరకు కలుపుకొని ఇక స్టవ్ పైన పెట్టుకొని 10 నుంచి 15 మినిట్స్ వరకు మంచిగా మరిగించుకోవాలండి. కొందరు చేపలు తొందరగా ఉడుకుతాయి కదా అని చెప్పేసి అలా మరగగానే ఇలా స్టవ్ ఆఫ్ చేసేస్తారు. అట్లయితే అస్సలు మంచిగా ఉండదండి, కర్రీ అయితే మొత్తం నీచు స్మెల్ వస్తుంది. మనం ఎంత మంచిగా మరిగిస్తే అంత టేస్టీగా తయారవుతుంది అనమాట ఆ సూప్ అనేది. ముందే నేను మునక్కాయలు ఇంకా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ముక్కలు ఉడకడం అవసరమే లేదు. ఇక ఆ చేప ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి, ఇవి కూడా నూనెలో వేయించినాం కాబట్టి ఇవి కూడా ఒక 70% అయితే ఉడికిపోయినాయి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా వేడికి కూడా చిక్కదనం అనేది వస్తుంది. ఇంకా నేను ఆ సూప్ ఎందుకు తీస్తున్నానంటే శనగ ఉంటుంది కదా, ఆ శనగని ఒక చిన్న బౌల్లో వేసిన ఈ వేడి సూప్ అందులోకి పోసి మనం స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి మనం మరిగించుకుంటే ఆ శనగ అనేది ఉడుకుతుంది అనమాట. మనం ఇందులో వేస్తే అంత నూకల్లాగా కర్రీ అనేది టేస్ట్ పోతుంది, చూడడానికి బాగుండదు. అందుకని చెప్పి అది వేరే బౌల్లో వేసి ఉడికిస్తూ ఉన్నానండి. ఇదే సూప్ని అందులోకి తీసి ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునక్కాడ బొమ్మ చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. జన అంటే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫిష్ ఎగ్స్ అన్నమాట, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా నేను చేసిన ప్రాసెస్లో ఫిష్ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.